మంచిదండి. ఇప్పటిదాకా సహోదరుడు చాలా చక్కని విషయాలు లేఖనాల ఆధారంగా మనకు తెలియచేశాడు. కాబట్టి ముఖ్యంగా అతను ఎన్నుకున్న అంశము మారు మనసు గురించి మనకు తెలియచేశాడు. యోహాను గారు ఆయన కాలంలో తన దగ్గరికి వచ్చి బాప్తిసం పొందాలనుకున్నప్పుడు వారిని ఎటువంటి మాటల చేత వారిని గద్దించి వారి క్రియలు ఎలాగున్నాయో కొంతమంది సరిచేసుకోవాలనుకున్నప్పుడు వారిని ఎలా ఆయన గద్దించాడో, వారి క్రియలు ఎలా మారితే మారు మనసు వచ్చిద్దో అలాంటి విషయాలు మనకి తెలియచేశాడు. మన మనసు ఎందుకు మారాలి? నిజం చెప్పాలంటే మన మనసు మంచిదనుకోండి, మారాల్సిన అవసరం ఉందా? మన మనసు ఏదైతే ఉందో మంచిగా ఉందనుకోండి, మారాల్సిన అవసరం లేదు. నీ మనసు మార్చుకో అని ఎప్పుడు అంటాం మనం సహజంగా మనిషిని? వారి మార్గం సరిగా లేనప్పుడే అంటాం మనం ఆ మాట, లేకపోతే అనం. దేవుని పోలికగా దేవుని స్వరూపంగా ఆయన మనల్ని సృజించుకున్నప్పుడు ఆయన మార్గంలో నడవలసిన మనుషులు, మనసున్న మనుషులు అందరూ ఏం చేశారంటే దేవుడు నడిపించే మార్గంలో నడవలసిన వారు అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక అందరూ ఏం చేశారంటే దేవుని మార్గంలోంచి అపవాది మార్గంలోకి తొలగిపోయారు. ఇందులో ఏ భేదం లేదు, అందరూ చేశారు. అది బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం పలుకుతుంది. ఇక్కడ మనసు మార్చుకోవడం అంటే మార్గం తప్పారు చాలామంది. అందరం మార్గం తప్పిన మనం మరలా సరైన దోవలోకి రావటమే, మరలా సరైన మార్గంలోకి రావటమే మనసు మార్చుకోవటం అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇది అర్థం కావాలంటే మనకి సహజంగా మీరు చూడండి, ఎన్సీసీ చేస్తూ ఉంటారు కదా. ఎన్సీసీ చేస్తున్న వాళ్ళకి ఆ డ్రిల్ అదంతా అయిపోయాక అది చెప్పేసిన తర్వాత వాళ్ళని ఇదంతా చేస్తారు, వీళ్ళు వెళ్తారు. వాళ్ళు తెలుసుగా వాకింగ్ అది వాళ్ళు చేసేవన్నీ అవి చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ డ్రిల్ మాస్టర్ ఏమంటాడు? పిచ్చే మోట్ అంటాడు. అంటే వాళ్ళు ఏదైతే ఈ లైన్లో చేశారో క్వైట్ ఆపోజిట్గా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత పిచ్చే ముట్ అంటాడు. ఇక అప్పుడు దాకా ఏ మార్గంలో ఉన్నారో వారి మార్గాన్ని క్వైట్గా ఇటు తిప్పి మళ్ళీ ఇటు వెళ్తారు. మారు మనసు అంటే పిచ్చే ముట్ అనమాట. మనం అపవాది మార్గంలో వెళ్ళిపోతున్నాం, నరకం దాకా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం. కాలు ఇంకొక అడిగేస్తే నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారైనా మన బైబిల్ గ్రంథం అంతా ఏం చెబుతుందంటే మనల్ని పిచ్చే ముట్ అని బైబిల్ ఎక్కడికక్కడ మనల్ని ఖండిస్తూనే ఉంది. దానే మారు మనసు అంటాం. మన మారు మనసు అంటే అలా ఉండాలి. ఇక పిచ్చే ముట్ అంటే ఇక ముందుకు వెళ్ళటం కాదు, ఆ విషయమై మనం వెనక్కి తిరగాలి. కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా తిరిగి మళ్ళా మనం దేవుని మార్గంలో ప్రవేశించాలి. కానీ ఈరోజు మన మార్గాలు అన్నీ చెడిపోయినాయి. ఆ విషయాల్లోనే మనం మనసు మార్చుకోవాల్సిన అవసరత ఏర్పడింది. చాలామంది మారు మనసు అనగానే దుఃఖపడతాం, బాధపడతాం, ఇవి అనుకుంటారు. ఏదైనా వాక్యం వినగానే చాలా బాధపడతారు, చాలా దుఃఖపడతారు. కానీ మరలా అవే పనులు ఎందుకు చేస్తారు చెప్పండి? మరలా అవే పని చేస్తారు. దావీదు గారు చూడండి, సౌలు గారు చూడండి, రాజులను పరిపాలించిన మొదటి రాజు, ఇశ్రాయేల్లో పరిపాలించిన మొదటి రాజు. చాలాసార్లు దావీదు గారిని చంపాలనుకున్నప్పుడు దావీదు గారు కొన్ని చెప్పిన మాటలను బట్టి పశ్చాత్తాపడతాడు ఆయన. కానీ మరలా వెళ్ళి చంపాలనుకుంటాడు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం కరెక్టేనా? ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మారు మనసు అని అంటాం కానీ దుఃఖంతోనే కన్నీళ్ళు కూడా వస్తాయి మనకి. కానీ మనం మనసు మార్చుకునే విషయంలో అక్కడ అడుగు వేయం. మారు మనసు అనేది దుఃఖంతో ఆగిపోదు. మనం ఏది విషయంలో అయితే దుఃఖపడ్డామో దాన్ని మరలా చేయనప్పుడే మనకి మారు మనసు వచ్చినట్టు. అర్థమైందా? దుఃఖపడితే మారు మనసు వచ్చేసిందని మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. మనకు మారు మనసు వచ్చిందని మనకి ఎప్పుడు తెలిసిద్ది అంటే మనం ఏ విషయంలో అయితే దుఃఖపడ్డామో ఆ విషయాన్ని మరలా మనం చేయకూడదు. ఇక దావీదు గారు పశ్చాత్తాపడ్డారని మనం పాత నిబంధనలో చూస్తాం. ఏ విషయంలో? ఆయన బెత్షెబా గారి విషయంలో చేసిన పాపాన్ని బట్టి కీర్తన గ్రంథంలో పశ్చాత్తాపడతాడు. అయ్యా నన్ను కడుగయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగయ్యా అని ఆయన చేసిన తర్వాత మరలా ఎప్పుడైనా తిరిగి చూశాడు ఆయన అటువైపు? చూడలా. పిచ్చేముట్, కంప్లీట్గా పిచ్చేముట్ అనమాట. దేవుని వైపే వెళ్ళిపోయాడు ఆయన ఆ విషయంలో. మనం కూడా మన మారు మనసు ఎలా ఉండాలంటే ఇక దేవుని వైపే వెళ్ళాలి. మరలా మనం మార్గాన్ని తిప్పుకొని మరలా ఇటు వెళ్ళామంటే నరకానికి చేరువవుతున్నట్టే. మనం భావోద్వేగంగా మన మారు మనసు ఉండిపోకూడదు. సహజంగా వాక్యం వినంగానే దేవుడు మాట్లాడిస్తాడు కాబట్టి తన భక్తుల చేత ఆ మాటలు వినంగానే మన మనస్సు స్థితి అర్థమయ్యి బాధపడతాం, దుఃఖపడతాం. కానీ ఏం జరగదంటే
ఆ దుఃఖపడిన విషయంలో మనం మార్చుకోం. అనకూడని మాట అనేసిన తర్వాత, దేవుని వాక్యం మాట్లాడిన తర్వాత ఏమంటాం దేవుని సన్నిధిలో? అయ్యా పొరపాటున అనేసాను, ఇంకెప్పుడు అన్ను. వాళ్ళని కూడా క్షమాపణ అడుగుతాం. మరలా ఓ 10వ రోజు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో మాట అంటాం వాళ్ళని. మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడతాం. దేవుడు ఇది పశ్చాత్తాపడినట్టుగా తీసుకుంటాడా? కన్సిడరేట్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తాడు. ఆయన కనికరం గొప్పది కాబట్టి, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం గొప్పది కాబట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మనకి. ఇచ్చిన అవకాశాన్ని మనం ఎలా చేసుకోవాలంటే అది మారు మనసు దిశగానే వెళ్ళాలి. కానీ మరలా మనం మార్గం తొలగిపోయిన బాటసారిలాగా మళ్ళీ అదే దోవలోకి వెళ్ళాం అనుకోండి, దేవుడు ఎన్ని మార్లు చెప్పినా, ఇందాక చదివించాడుగా సహోదరుడు, చెట్లో వేరున గొడ్డలి పెట్టబడిందంట. ఇక అక్కడ నరికితే ఏమైద్ది? చెట్టు మన పైన కొమ్ములో ఎన్ని లాగినా మళ్ళీ అది మొలుస్తూనే ఉంటుంది. అదే వేరుని నరికితే గొడ్డల చేత ఇంకా అది రాదు ఫలాలు. కాబట్టి ఇప్పుడు దాకా ఏ మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడో ఆ విషయంలో దేవుడు కోరుకున్న విధంగా మారు మనసు అనేది ఉండాలి. మనం కోరుకున్నట్టుగా కాదు, మనకు తెలిసినట్టుగా కాదు. మనకి ఏదైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిస్తున్నాడో మన మారు మనసు అలా ఉండాలని, మనం అందరం అలా దేవుని అనుకున్న విధంగా మన మారు మనసు కలిగి మనకు రక్షణార్థమైనదిగా అది పరిగణించాలని దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో, మన ప్రవర్తనలో ఫలింపచేయాలని చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ఆయన గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు తండ్రి. నిజంగా తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ, మనుషులమైన మమ్మల్ని అందరినీ మీరు